ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ మా రాధా గారికి? ఆయన ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రజెంట్ ఆయన అవుట్ ఆఫ్ డేంజర్. అమ్మా భగవంతుడా. దేవుడా, మా అల్లుడి గారిని కాపాడావయ్యా. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మీ వల్లే మా రాధా గారు బ్రతికారు. ఆయన నా వలన కాదు, ఆయన భార్య వలన బ్రతికాడు. ఆమె తనని టైంకి తీసుకురాకపోతే ఏ డాక్టర్ వచ్చి వైద్యం చేసినా ఆయన్ని కాపాడలేకపోయేవారు. మేము లోపలికి వెళ్ళొచ్చు డాక్టర్? వెళ్ళొచ్చు, వెళ్ళండి. రా విష్ణు. అన్నయ్య, మేమెంతా ఎంత కంగారు పడిపోయామో తెలుసా? రాధాబాబు, మిమ్మల్ని ఇలా చూస్తామని అనుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంది రాధా గారు? పెద్ద ప్రమాదమే తప్పింది. చాలా అదృష్టవంతుడు రాధా. థ్యాంక్ యూ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రాధా గారు? నువ్వు లేకపోతే నేనసలు బతికేవాణ్ణే కాదు. అలా అనద్దు రాధా గారు. తను నిన్నే కాదన్నయ్య, మీ ప్రేమని కూడా బతికించుకుంది. మీ స్వచ్ఛమైన ప్రేమకి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? కృష్ణ, మన ఎంప్లాయీస్ అందరికీ చెప్పేశావా? ఏమని చెప్పాలి రాధా గారు? ఆర్జీ హోమ్ నీడ్స్ రేపటి నుంచి ఉండదు. వాళ్ళని వేరే ఉద్యోగాలు చూసుకోమని చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎందుకు రాధా గారు? ఏం చేస్తాం కృష్ణ, నేను సంపాదించిన డబ్బులు మొత్తం ఆ 5 బ్రాంచ్ల మీద ఇన్వెస్ట్ చేశాను. రేపు కూలిపోయేది ఆర్జీ హోమ్ నీడ్స్ కొత్త బిల్డింగ్సే కాదు, నా కలలు, నా ఆశలు, నా భవిష్యత్తు అన్నీ కూలిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఆలోచించకన్నయ్య. అవునల్లుడు గారు, మీరు త్వరగా కోలుకుంటే అలాంటి వ్యాపారాలు చాలా చెయ్యొచ్చు. లేదత్తయ్య, చాలా కష్టపడి ఆర్జీ హోమ్ నీడ్స్ని పెట్టాను. దాన్ని 0 లెవెల్ నుంచి టాప్ లెవెల్కి తీసుకురావడానికి చాలా కృషి చేశాను. ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడొచ్చాను.
ఏంటో నా కళ్ళ ముందే నా సామ్రాజ్యం కూలిపోతుంటే నేనేం చేయలేని స్థితిలో చేతగాని వాడిలా ఉండిపోతున్నాను. రాధా గారు ప్లీజ్, ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది. ఆ లోపు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆర్జీ హోమ్ నీడ్స్ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా నిలబడదాం రాధా గారు. మనం ఎలాంటి మోసం చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. ఆ దేవుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తాడు. నాకా నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రాధా గారు. నువ్వు చెప్పినట్టు దేవుడు న్యాయం చేసేది త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో, కానీ ఇది కలియుగం. అలాంటి అద్భుతాలు ఈ యుగంలో జరగవు. రేపటికల్లా రాధా గారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కదా మేడం? ఖచ్చితంగా పోతుంది. నా మాట ఆ కృష్ణ వినుంటే రాధకి ఆ కొత్త బ్రాంచులు మిగిలేవేమో. వాళ్ళకి మీ విలువ తెలియాలి మేడం. సార్ ఆగండి. ఎవరిని ఆపుతున్నావో తెలుసా? ఎవరిని టచ్ చేస్తున్నావో తెలుసా? ఎవరు సార్ మీరు? నేనెవరో ఆఫ్టర్ ఆల్ నీలాంటి బ్రెయిన్లెస్ బాడీ గార్డులకి చెప్పను. మీ మినిస్టర్ గారికి చెప్తాను. సార్ మా మినిస్టర్ గారు అపాయింట్మెంట్ లేకుండా ఎవరినైనా పంపిస్తే మమ్మల్ని కొడతారు. ఆహా, ఒక 5 minutes వెయిట్ చేయండి. ఎప్పుడు కోప్పడే మీ మినిస్టరు కంగారు పడుతూ టెన్షన్ పడతాడు. ఏమో, నేను మీట్ అయ్యాక హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి తప్పుకోండి. లేదు సార్. తప్పుకోండి. తప్పుకోండి. సార్, సార్. ఏయ్, ఎవడ్రా నువ్వు? అత్తారింటికి వచ్చినట్టు సరాసరి లోపలికి వచ్చేసావు. నేనెవరన్నది ఇంపార్టెంట్ కాదు, నేను ఏం తెచ్చానన్నది ఇంపార్టెంట్. ఏం తెచ్చావు? మా రైటర్ ఒక కథ చెప్పాడు కదా, దాని తాలూకు చిన్న డెమో షూట్ చేశాను. డెమోనా? ఏది? దీంట్లో ఉంది సార్. అక్కడ పెట్టేసేళ్ళు. ఆ, లేదు సార్, మీరు ఇప్పుడే చూడాలి. డెమో అద్దరిపోయేలా వచ్చిందంట. అలాగా? ఆ ల్యాప్టాప్ కనెక్ట్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.